హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. నా కంటెంట్స్ నచ్చితే గనక ముఖ్యంగా షేర్ చేయండి మీ తెలిసిన వాళ్ళకి, ఇంకా అనేక మందికి. అలాగే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఒక సబ్స్క్రిప్షన్. అది చేయటం వల్ల నాకు ఇంకా మంచి చేయాలని ఒక హ్యాపీనెస్ కలుగుద్ది, కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్పెషల్లీ ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు మీ పిల్లలకు కూడా ఉపయోగపడే కంటెంట్ చేస్తున్నాను కాబట్టి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పనిసరిగా అందరూ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నేను మీకు చెప్పే టాపిక్ ఏంటంటే, మనలో గనక ఆత్మవిశ్వాసం అనేది లేకపోతే కూరలు తీసేసిన పాము, అంటే విషం లేని పాము కాటేసినా భయపడి చనిపోతాం. మామూలుగా అయితే విషమున్న పాము కరిస్తేనే చనిపోతాం. కాకపోతే ఆత్మవిశ్వాసం లేకపోతే దాని కూరలు తీసేశారు, ఏమి చేయలేదని తెలిసినా సరే అమ్మో పాము కరిసిందని భయపడి చనిపోతాం. అందుకోసమనే చాలా మంది అనేక రకాలుగా చెప్పారు, ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి, తప్పనిసరిగా ఆత్మవిశ్వాసమే నీ విజయానికి మూలమని అనేక మంది మహామహులు కొన్ని సంవత్సరాల నుంచి, తరాల నుంచి చెప్తున్నా సరే అసలు టైం వచ్చేటప్పటికి, మన దగ్గరికి వచ్చేటప్పటికి మన మీద మనకి నమ్మకం ఉండదు. ఎందుకనంటే ఆ ఆత్మవిశ్వాసం అనేది మన విజయానికి మెయిన్ పాత్ర పోషించేది అదే. చాలా మంది నేను పొట్టుగా ఉన్నానో, నల్లగా ఉన్నానో, లేకపోతే బక్కగా ఉన్నానో, లేకపోతే నా బాడీ షేప్ బాగోలేదనో, హైట్గా ఉన్నానో, లేకపోతే నత్తిగా మాట్లాడుతున్నానో, లేకపోతే దేవుడు కొంతమందికి పాపం అంగవైకల్యంతో పుట్టే జన్మను కూడా ఇస్తూ ఉంటాడు. ఇలా అంగవైకల్యంతో పుట్టాను, నేను ఈ రకంగా ఉన్నాను, నేను దేనికి పనికిరానేమోనని పక్కన వాళ్ళని చూసి పోల్చుకొని, ఆ పక్కన వాళ్ళని చూసుకొని పోల్చుకోవటంతో సగం ఫెయిల్యూర్, 90% ఫెయిల్యూర్ వచ్చేస్తుంది మనకి. ఒక్క అడుగు తీసి కూడా అడుగు మనకు ముందుకు వేయనవదు. అందుకోసమని ముందు మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చెయ్యాలి, మిమ్మల్ని మీరు నమ్మాలి. అదే ఆత్మవిశ్వాసం అంటే. మీలో ఉన్న టాలెంట్స్ కానీ, స్కిల్స్ కానీ ప్రతి ఒక్క మనిషికి రూపం ఎలాగున్నా, సౌందర్యం ఎలా ఉన్నా, బాడీ స్ట్రక్చర్ షేప్ ఎలాగున్నా, ఒక స్కిల్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. దాన్ని నువ్వు మెరుగుపరుచుకొని అందరిలాగా నేనున్నటువంటి, నన్ను చూసి వాళ్ళు నాలాగా ఉండాలని అనుకోవాలని మీరు అనుకుంటే అసాధ్యం అన్న పదాన్ని డిక్షనరీలో నుంచి కూడా తీసేయచ్చు. అంత కెపాసిటీ ఉంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి, ఎప్పుడు నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు. అలాగే తనను తాను యాక్సెప్ట్ చేసుకొని ఈ అసాధ్యం అన్న మాటని ఎంత కష్టమైనా సరే నేను సాధ్యం చేస్తాను అని నిరూపించి ఒక అద్భుతమైన విజయాన్ని పొందిన ఒక కుర్రవాడి స్టోరీ మీకు చెప్తాను. స్టోరీ చాలా బాగుంటుంది, చివరి వరకు వినండి. ఒక దేశంలో ఒక వ్యవసాయ కుటుంబంలో ఒక 7 పిల్లల తర్వాత వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళ నాన్నగారు వేరే పెళ్లి చేసుకుంటారు. ఆ రెండో పెళ్లి చేసుకున్న ఆవిడి ఈ అబ్బాయికి, నేను చెప్పబోయే కథలో మెయిన్ క్యారెక్టర్ ఉన్న అబ్బాయి డెలివరీ ఇచ్చే టైంలో చనిపోవటం వల్ల ఈ అబ్బాయిని వాళ్ళ నాన్నగారు చాలా అపురూపంగా చూసుకుంటారు. చాలా పెద్దవాళ్ళందరికంటే అపురూపంగా చూసుకుంటూ ఇతనికి రాజా అని పేరు పెడతారు. ఒకరోజు కుర్రవాడు పెద్దోడు అయిన తర్వాత ఇతనికి ఈ చిన్నవాడు కదా, భార్య మీద ప్రేమ చూస్తా కూడా ఎవరు లేరు, తండ్రి తన భుజాల మీద మోసి పెంచాడు కాబట్టి ఆ ప్రేమనంతా ఈ చిన్న కొడుకు మీద చూపించి, అంటే పెద్దవాళ్ళకి ఏం అన్యాయం చేయలేదు, బట్ ఇతనికి కొంచెం ప్రయారిటీ ఇచ్చినందువల్ల
పైనున్న అన్న వాళ్ళందరికీ వీడంటే అసూయ పుడతా ఉంటది. దానికి తగ్గట్టుగానే ఒకరోజు అందరూ భోజనం చేస్తూ ఉండగా, నానా నా పేరు రాజా అని ఎందుకు పెట్టావు, నేను పెద్ద అయిన తర్వాత రాజుని అవుతానా అని అడుగుతాడు. దానికి వాళ్ళ అన్నదమ్ములు అందరూ పక్కపక్క నవ్వుతా ఉంటే వీడి మొహం చిన్నపోద్ది. అంతా వాళ్ళ నాన్న అంటారు, ఏయ్ ఎందుకురా నవ్వుతారు, వాడు ఏదో తెలియక అడిగాడు అని. నాన్న, మనము ఒక రాజుల దగ్గర ఉండే పొలాల్లో పనిచేసే వ్యవసాయదారులు. ఏదో ఆ డబ్బులు వచ్చిన వాటిని నేను కూడేసినందువల్ల కొన్ని పశువులు కొనుక్కున్నాం, కొంత పొలం కొనుక్కున్నాం. అంతవరకే మనం రాజులు అవ్వాలంటే రాజులు వాళ్ళ కొడుకులు వాళ్ళ వారసులే అవుతారు. లేదు ఏదన్నా ఒక రాజు దండెత్తి ఈ రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఆ రాజు కూడా ఈ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు మాత్రమే అవుతారు. మనం రాజులు అవ్వము. అయితే ఒకటి గుర్తు పెట్టుకో, నువ్వు జీవితంలో నువ్వు ఏదైతే అనుకుందామని నువ్వు అనుకుంటావో చిన్నప్పటి నుంచి అదే నీ లక్ష్యంగా గురిపెట్టి నీ మనస్సు నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసి నీలో ఉన్న లోపాలు మంచివి, నీ స్కిల్స్ అన్ని నువ్వు గుర్తించి ఆ లక్ష్యం దిశగా నువ్వు ప్రయాణించావంటే గనక ఎంతటి కష్టమైన పనైనా సాధిస్తావు. అది పెద్ద అయిన తర్వాత కాదు. ఈ అలవాట్లు నీకు చిన్నప్పటి నుంచే అలవాటు పడాలి. మరీ ముఖ్యంగా ఎవరైతే విజయం సాధిద్దామని అనుకుంటారో ఆ విజయం సాధించే క్రమంలో అనేకమైన ఆటంకాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, భయంకరమైన పరిస్థితులు వస్తాయి నిన్ను ఆటంకపరచటానికి. వాటిని చూసి నువ్వు భయపడకూడదు. ఈ శ్రమలు వచ్చేయన్నీ కూడా నా విజయానికి ముందుకు తోయటానికే వస్తున్నవి. ఈ శ్రమల నుంచి నేను బయటపడితేకే విజయం అందుకోవటానికి ఈ శ్రమలు వచ్చినాయి అని చెప్పి నువ్వు ఎప్పుడైతే వాటిని అంగీకరిస్తావో అప్పుడు మాత్రమే నీకు విజయం దక్కుద్ది. శ్రమలు వచ్చినాయి అని చెప్పి భయపడిపోయి మధ్యలో ఆపేశావంటే నువ్వు ఏమీ అవ్వలేవు. నీ కోరిక అలాగే ఉంటుంది కానీ నువ్వు అలాగే ఉంటావని చెప్పేటప్పటికీ వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలన్నీ ఆ కుర్రోడు మనసులో ఉండిపోతాయి. ఓకే, విజయం రావాలంటే నన్ను నేను నమ్మాలి, నాలో ఉన్న లోపాలు సరి చేసుకోవాలి, నాలో ఉన్న స్కిల్స్ ని మెరుగుపరుచుకోవాలి. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా ఇది నా విజయం కోసమే వచ్చినాయి అని చెప్పి నేను ఎప్పుడు ధైర్యంగా ముందుకే అడుగు వెయ్యాలి కానీ వెనకడుగు వెయ్యకూడదు అని మనసులో నిర్ణయం తీసుకుంటాడు. ఆ తీసుకున్న ప్రకారం వయసుతో పాటు పెద్ద అవుతున్న కొద్దికి ఇతనికి నేను రాజా అని మా నాన్న పేరు పెట్టాడు కాబట్టి నేను రాజును అవుతాను అని ఒక సంకల్పంగా రాలేదు అతనికి. వాళ్ళ నాన్న పేరు పెట్టాడు, నేను రాజును అవ్వాలి అని మనసులో అనుకున్నాడు. కానీ పరిస్థితులు చూస్తే రాజు కాదు కదా, రాజు దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పనిచేసే వాళ్ళ ఇంట్లో కూడా పనిచేయని స్థాయి వెళ్ళదు. అయినా సరే నేను రాజును అవుతాను ఎప్పటికైనా సరే అని ఇతను అనుకున్నాడు. కానీ ఎవరికీ చెప్పడు. కొంచెం పెద్దయ్యే కొందికి వాళ్ళ అన్నయ్యలు వాళ్ళందరూ ఏదన్నా తప్పు చేస్తే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు నాకు మనం మంచిగా ఉండాలి, ఎవరికి హాని చేయకూడదు, తప్పు చేయకూడదు అని మీరు చెప్పారు. పలానన్నయ్య ఇలా చేశాడు, ఈ రోజు పలానన్నయ్య మన పశువుల్ని మేపుతాకి అటు తీసుకువెళ్ళినప్పుడు వేరే పశువుల్ని ఇలా కొట్టాడు, ఇలా చాడీలు చెప్పేటప్పటికి వాళ్ళ నాన్న వీళ్ళని దండిస్తే వాళ్ళ నాన్న లేనప్పుడు వాళ్ళందరూ మూకమ్మడిగా వీడిని మాటలతో హింసించేవాళ్ళు, కొన్నిసార్లు చేయి కూడా చేసుకున్న వాళ్ళు. అయినా పట్టించుకునేవాడు కాదు. ఆ బాధ వచ్చినప్పుడల్లా ఓహో ఈ శ్రమ కూడా నాకేదో మేలు చేయటాకే వచ్చిందని చెప్తాడు. ఒకరోజు తెల్లారి పొద్దున లేచిన తర్వాత మనసు మీద పడుకొని ఆలోచిస్తా ఉంటే వీళ్ళ అన్నయ్యలు వచ్చి, ఏంటి రాజేవారు మంచి ఆలోచనలో ఉన్నారు, ఇంకా పొద్దున్న లేసే పని లేదా అంటే వాళ్ళ నాన్న పక్క గదిలో ఉంటాడు. అన్నయ్య ఇట్లండి మీకు ఒక మాట చెప్పాలంటాడు. వస్తారు. ఏంటనంటే, అన్నయ్య నాకు ఒక పెద్ద కళ వచ్చింది రాత్రి.
అందులో నేనంట ఒక పెద్ద దేశానికి రాజునయ్యానంట, మీరందరూ నా దగ్గరకు వచ్చి తింటాకి ఏమి లేవని చెప్పి బియ్యం అడుక్కుంటున్నారంట అని చెప్పేటప్పటికి వాళ్ళకి పిచ్చి కోపం వచ్చేసి కొడదాం అనేటప్పటికి పక్కన వాళ్ళ నాన్న అంటాడు, వాళ్ళ నాన్న మనస్సులో ఏదో ఆలోచన వస్తుంది, ఏంటి వీడు ఈ రాజా అన్న మాటనే పట్టుకొని రాజు అవుతాను ఇలాగే అంటున్నాడు ఏంటి అని ఒక ఆలోచన వస్తుంది. సరే చూద్దాం, దేవుడు ఎలా నిర్ణయించాడో మనకు చెప్పలేం కదా అని చెప్పి ఆ విషయం ఏం పట్టించుకోడు. అలాగా ఇతనికి ఆ కళలు కంటాం, ఆ కళలు వీళ్ళతో చెప్పుకుంటాం, ఆ కళలకు అర్థం ఏంటో తెలుసుకుంటాం అన్న ఒక స్కిల్ సంపాదించి ఎవరికైనా అప్పుడు పూర్వకాలంలో రాజులు కానీ ఎవరైనా శకునాలు తర్వాత ఇలాగా జాతకాలు ఈ కళల్ని తప్పనిసరిగా నమ్మేవాళ్ళు. ఏవో మనకి సూచిస్తున్నాయి, రాబోయే మంచినో కీడునో మనకు చూపిస్తాకి ఈ కళలను అద్భుతంగా నమ్మేవాళ్ళు. అటువంటి స్థితిలో ఆ చుట్టుపక్కల ఏదైనా ఎవరికైనా కలస్తే ఈ కుర్రవాడి దగ్గరికి వచ్చి చెప్పించుకొని వాళ్ళు సాటిస్ఫై అయ్యేవాళ్ళు, ఏదైనా బాధ కలిగే ఇన్సిడెంట్ వస్తే దాన్ని రికవరీ చేసుకునేవాళ్ళు. అలాగే ఇతనికి బాగా పేరు రావటం వచ్చేటప్పటికి వీళ్ళ అన్నదమ్ములకి వీడి మీద బాగా ఇదేంటిరా, మనం ఎంత పెద్దోళ్ళం, ఎవరు మనల్ని మెచ్చుకోవట్లేదు, పొద్దున్నే లేకటం పొలం పని చేయటం, ఆ గేదెల్ని వాటిని మేపుకుంటాకేమో పొలంకి తీసుకెళ్ళి వస్తున్నాము, మళ్ళీ అట్లా కడుగుతున్నాము, ఆ చెత్త ఎత్తున్నాము, ఈడేంటి ఈడే నాన్న కూడా వీడినే గౌరవిస్తున్నాడు, చుట్టుపక్కల వాళ్ళు కూడా వీడే గౌరవిస్తున్నారు, వీడిని మనం అడ్డు తొలగిచ్చేసేసుకోవాలనుకొని ఒకరోజు ఎప్పుడు వీడిని వెంట తీసుకెళ్లేవాళ్ళు ఆ గేదెలు మేపుకోవటానికి ఒకరోజు వీడిని వదిలిపెట్టేసేసి వెళ్ళిపోతే వాళ్ళ నాన్న మధ్యాహ్నం అయ్యేదాడికి, అరే నాన్న వాళ్ళు ఈ రోజు ఎందుకో భోజనం తీసుకోకుండా వెళ్ళారురా, వెళ్ళి పాపం వాళ్ళకి తినడానికి ఏమన్నా ఇదిగో ఇవి తీసుకొని వెళ్ళి వాళ్ళతో పాటు సాయంత్రం వచ్చే నాన్న అని పంపిస్తే అలాగే నాన్న అని చెప్పి వాళ్ళ నాన్న వీడికి ఒక బర్త్డేకి చక్కగా నిలువటానికి మంచి ఒక షర్ట్ ఒకటి కొనిస్తాడు, తెల్ల షర్టు. ఆ షర్ట్ వేసుకొని హ్యాపీగా భోజనం పెట్టుకొని వెళ్ళేటప్పటికి ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో వీళ్ళ అన్నయ్యలందరూ కూర్చొని ఒక చోట ఆ గేదెలు ఎక్కడో మేస్తుంటే మాట్లాడుకుంటా ఉంటుంది. వీడు వచ్చేటప్పటికి, అరే కలల రాజా వస్తున్నాడు రా, మనకు భలే దొరికాడు రా, వీడు అడ్డు తొలగించుకోవటానికి దేవుడు భలే కల్పించాడు రా ఛాన్స్ అనేటప్పటికి దగ్గరికి వస్తాడు. అన్నయ్య మీరు ఏమీ తెచ్చుకోలేదు, అందుకోసం మీకోసం భోజనం తీసుకొచ్చాను తినండి అనేటప్పటికి, అలాగే రా తీసుకుంటామని చెప్పి వాడిని మాటల్లో పెట్టి అలా చెప్పి బయటికి వెళ్ళి అక్కడ ఒక 1000 అడుగులు ఒక 100 అడుగులు ఉండే ఒక బావి, నీరు లేని ఒక పాడుపడిపోయిన బావిలోకి వాడిని తోసేస్తారు. తోసేసేటప్పటికి వాడికి పిచ్చెక్కిపోయి అరుస్తూ ఉంటాడు, కానీ ఎవరికి వినపడపోతే అందులో పెద్దవాడు అంటాడు, అరే వీడికి నానంటే ప్రాణం, వీడు ఏడని అడిగితే కనుక మనం ఏమైనా సమాధానం చెప్తాం, అందుకోసమని వీడిని మనం ఏమి చేయకూడదురా అని చెప్పి, అంటే అతను కొంచెం మంచోడు వేళల్లో వాడిని సేవ్ చేద్దామని చెప్పి అనుకునేటప్పటికి, మరి అలాంటప్పుడు వీడిని బయటికి తీయాలంటే మనం ఎలా తీస్తాం అనేటప్పటికి అప్పుడు ఒక దేశం నుంచి వేరే దేశానికి బానిసలని కొనుక్కొని వాళ్ళ దేశంలో బానిస పనులు చేపించుకుంటాకి రాజు దగ్గరుండే ఆ సైనికులు భట్లు ఒక పెద్ద వాహనం మీద తీసుకెళ్తా ఉండేటప్పుడు అప్పుడు వీళ్ళు అంటారు, అరే నాన్నకి ఏదో ఒకటి చెప్పొచ్చు, మనం వీడిని చంపొద్దు, వీడిని ఆ బానిసలకు అమ్మేసేద్దాం, ఆ బానిసలకు అమ్మేస్తే గనక వీడి బాధ ఇంకా మనకు ఉండదు, నాన్నకి ఏదో ఒకటి చెప్తామని చెప్పేటప్పటికి వాళ్ళని పిలుస్తారు. వాళ్ళు కేకలేసి పిలిచేటప్పటికి ఇలా మా తమ్ముడు ఒకడు ఉన్నాడు అని మీకు అమ్మేస్తాం, వాడు ఇందులో జారిపోయిపోయినప్పటికీ వాళ్ళు పెద్ద పెద్ద ఏదో తాళ్ళు గిళ్ళు అవి వేసి లాగిన తర్వాత వాడిని ఒక 50 వెండి నాణేలకి అమ్మేస్తారు. వాడిని అమ్మేస్తారు, తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిన తర్వాత నాన్నకి ఏం చెప్పాలి అనేటప్పటికి వీళ్ళకి చక్కగా అప్పుడే ఒక కోడి అడ్డుతో ఆ కోడిని కోసేసి వీడి షర్ట్ మీద దాని రక్తాన్ని అంటించేసి ఏడ్చుకుంటా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి, నాన్న అన్యాయం జరిగిపోయింది, మేము గేదెలు మేపుతా ఉండంగా ఒక పులి వచ్చి తమ్ముడిని
కరిచేసి ఎత్తుకెళ్ళిపోయింది. మేము కలబడదాం అనుకున్నాం కానీ మా మీదకి వచ్చేటప్పటికి మేము ఏం చేయలేకపోయాము. ఇదిగోని సగం చిరిగిపోయిన ఆ షర్ట్ మీద రక్తం చూస్తాడు. వాళ్ళ నాన్న కుప్పగూలిపోతాడు. నేను ఎంతో గారాభంగా పెంచుకున్న నా కొడుకు ఇలా చేసేసారు, మీరు అమ్మలో నాతో మాట్లాడద్దు, నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని కేకలు వేసేసి, మమ్మల్ని ఏం చేయమంటావు, అది మీ అమ్మాయికి వస్తే మరి మేము కూడా చచ్చిపోము అనేటప్పటికి వాళ్ళ నాన్న పాపం ఆ దిగులు పెట్టుకొని మంచం పట్టేస్తాడు. అక్కడ ఆ కుర్రవాడు పరిస్థితి తీసుకెళ్ళి ఆ బానిస పని అంటే దాని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో 2-3 గంటలు అయిపోద్ది. ఇక మనుషుల్ని కాకోకుండా ఒక జంతువుల కంటే హీనంగా చూస్తారు ఆ బానిస పని చేయడానికి. అందులో వీటితో కూడా బానిస పని చేస్తూ ఉండేటప్పటికీ ఆ బానిస పని చేపిచ్చే దగ్గర ఉండే ఒక అధికారి వీడి యొక్క నిబద్ధత, ఆ బానిస పనిలో చేసేటప్పుడు కూడా తప్పించుకోకుండా నిజాయితీగా పనిచేయటం చూసి వాడు బయటికి తీసి ఒకరోజు పిలిచి, అరే బాబు, నువ్వు చాలా నిజాయితీ పరుడులాగా ఉన్నావు, నువ్వు ఎందుకని మీరు ఇటు వచ్చో తెలియదంటే, మా అన్నయ్యలే నన్ను అమ్మేశారని దానికి పాపం ఆయన జాలి కలిగి, ఈ రోజు నుంచి నువ్వు నా ఇంట్లోకి రా, మా ఇంట్లో ఒక మేనేజర్ ఉన్నాడు కానీ వాడు ఇంట్లో వ్యవహారాలన్నీ చేసేటప్పుడు వాడు డబ్బులు తినేస్తున్నాడని నాకు అనుమానం వచ్చింది, కానీ వాడు మా ఆవిడికి బంధువు అయిపోయాడు, వాడు నేనేం తీలేకపోతున్నాను, నువ్వు వచ్చి చక్కబడదావు అనేటప్పటికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది తెలుసు కదా, నిజాయితీ ఉన్నవాడు ఎక్కడికెక్కడ ఎవరికాని ఆర్డర్లు పెట్టి అన్ని చక్కదిద్దేస్తా ఉండేటప్పటికి అక్కడ కూడా వీడంటే విరోధం ఏర్పడిపోద్ది. ఆ మేనేజర్ ఎలా తప్పించాలో వీడిని ఆలోచించే టయానికి ఆ యజమానికి ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురు ఒకరోజు ఆ మేనేజరుతో సమ్ లవ్ అఫైర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఉండేటప్పటికి అది ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియదు, అది వీడి కంటపడుద్ది. వీడి కంటపడేటప్పటికి ఆ తలుపులు తీసి, అరే నువ్వు యజమాని దగ్గర పని చేస్తూ ఆ యజమాని కూతురినే నువ్వు పాడు చేద్దామని చూస్తున్నావు, నీకు దేవుడు తప్పనిసరిగా శిక్ష వేస్తాడు, యజమాని వచ్చిన తర్వాత ఈ రోజు నీ అంతు తేలుస్తాను అని చెప్పి ఆయన కూడా, అమ్మ చాలా తప్పు చేస్తున్నావు నువ్వు, ఇతను నీ దగ్గర పనివాడు, నువ్వేమో ఒక అధికారి కూతురివి, మీ ఇష్టమైతే మీ నాన్నగారికి చెప్పి పెళ్లి చేసుకోండి, కానీ ఇలాంటి తప్పుడు పని చేయలేకూడదు అని ఆ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడేటప్పటికీ వాళ్ళ యజమాని రావటం, ఈ మేనేజర్ బయటకు వచ్చి వాళ్ళిద్దరిని లోపల పెట్టేసి, అదిగో మీ అమ్మాయిని వాడు పాడు చేసేస్తున్నాడు అని చెప్పేటప్పటికి వీడు ఉగ్గురుడైపోయి యజమాని లోపలికి వెళ్ళాక ఆ అమ్మాయి కూడా తిరగబడేసి వీడి మీద చెప్పుద్ది, అవునారా నేను లేనప్పుడు వచ్చి నన్ను ఇలాగా పాడు చేయబోయేవాడికి ఆ మేనేజర్ గారే వచ్చి నన్ను కాపాడాడు నానా అని చెప్పేదాడికి ఇదేమి భయపడ్డావు, ఓకే ఈ శ్రమ వచ్చిందంటే నాకేదో మంచి జరుగుతుంది అనుకున్నాడు, తీసుకెళ్లారు జైల్లో పడేశాడు. జైల్లో పడేసిన తర్వాత కూడా అక్కడ కూడా అంతే, ఆ జైల్లో ఉన్న అధికారిని మెప్పించటానికి అక్కడ ఉన్న ఖైదీల్ని పొద్దున్న లెగిసిన కాడ నుంచి వాళ్ళకి ఇతనికి వచ్చే కళల గురించి చెప్పటం, మంచి మంచి కథలు చెప్పటం, వాళ్ళకు ఒక క్రమశిక్షణ నేర్పించటం, ఈ మన అక్కడ ఉన్న పనులన్నీ ఎవరి పనులు వాళ్ళే చేసుకునేలాగా చేయటం ఇవన్నీ నేర్పిస్తా ఉండేటప్పటికి ఆ జైలు అధికారి వీడేంటి, వీడిని చూస్తేనే ఒక మంచి ఆజానుబాహుడు అట్రాక్టింగ్ పర్సన్ అనమాట, వీడేదో చాలా అద్భుతమైన వ్యక్తి, బై స్లిప్ ఇటు వచ్చాడని చెప్పి అక్కడ కూడా, అరే బాబు ఇక వ్యవహారాలన్నీ నువ్వు చూసుకోరా, నేనేదో జైలర్ గా ఉంటానని చెప్పి అప్పచెప్తాడికి వాళ్ళు కూడా ఇతను చెప్పే కథలకి, ఇతను చెప్పే మాటలకి ఆకర్షితులయ్యి జైల్లో ఉన్నా అన్న సంగతి కూడా మర్చిపోయి హ్యాపీగా అతనితోనే కాలం గడుపుతా ఉండేటప్పటికి ఒకరోజు రాజుగారి దగ్గర ఆయనకు భోజనం పెట్టే 2 పనివాళ్ళు జైలుకు వస్తారు. జైలుకు వస్తే వాళ్ళు అక్కడ ఏదో తప్పు చేసేటప్పటికి వాళ్ళిద్దరిని జైలుకి పంపించేటప్పటికి వాళ్ళు ఇద్దరు బిక్కమొహాలు వేసుకొని కూర్చొని ఒకరోజు కూర్చుంటే ఈ రాజా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇలా ఉన్నారు ఏంటంటే, మేము కొన్ని రోజుల్లో చనిపోతున్నాము, మేము ఇలాగ చెయ్యని తప్పు మా మీద పడి ఇలాగ వచ్చామంటే, చెయ్యని తప్పు మీ మీద పడిందంటే కనుక మీరు తప్పనిసరిగా మీరు మంచి పొజిషన్లోకి వెళ్తారంటే, ఏం మంచి పొజిషన్లోకి వెళ్తామయ్యా, రాత్రి ఒక కళ వచ్చింది మాకు, ఆ కళను చూసి భయపడుతుంటే, ఏం కళ చెప్పు నాకని చెప్తారు, ఒక కళ వచ్చిందని చెప్తారు. ఒక అతను చెప్తాడు, నువ్వు 3 రోజుల్లో మళ్ళా నీ యథాస్థానానికి వెళ్ళిపోతావు, అంతకంటే ఉన్నత స్థితి ఇస్తాడు నీకు రాజు అని చెప్తాడు. కరెక్ట్ గా 3 రోజుల్లో మళ్ళా
రాజు ఆ అన్నం పెట్టేవాడిని వాడి దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాలు అప్పుడు చెప్తాడు, నేను ఇలాగ అన్యాయంగా జైల్లో ఉన్నాను, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నా గురించి ఒక్క మాట చెప్పు, పలానా ఓడి ఇలాగ అన్యాయంగా జైల్లో మగ్గిపోతున్నాడు అని చెప్పు అంటే తప్పనిసరిగా చెప్తానంటాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉపయోగం, మన అవసరం తీరిన తర్వాత మనం ఎవరిని పట్టించుకోం కదండి, అలాగే వాడి పనులు పడిపోతాడు, మర్చిపోతాడు. ఒకరోజు ఒక రాజుకి భయంకరమైన కళ వస్తుంది. కళ వచ్చిన తర్వాత దానికి భయపడిపోయి తెల్లారి పొద్దున్నే ఆ ఊర్లో ఉన్న కళలు చెప్పే వాళ్ళందరినీ, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించేటప్పటికి దానికి సరైన క్లారిటీ ఎవరు ఇవ్వకపోయేటప్పటికి వాళ్ళందరినీ అసహించుకొని, ఇంతమందిని మిమ్మల్ని పోషించి అనవసరంగా మీకు తిండి పెడుతున్నారా, నాకు వచ్చిన కళ ఏంటో అది మంచో చెడో కూడా చెప్పలేకపోతున్నారా అనేటప్పటికి అప్పుడు ఈ అన్నం పెట్టేవాడికి గుర్తుకొస్తుంది, పలానా వాడు నాకు కళ చెప్పాడు, 3 రోజుల్లో రాజు దగ్గరికి వెళ్తామన్న విషయం గుర్తుకొచ్చి, రాజా నన్ను మన్నించండి, నేను పలానప్పుడు మీరు నన్ను జైలుకి పంపించినప్పుడు అందులో ఉన్న రాజా అనే ఒక అబ్బాయి నాకు ఒక కళకి వచ్చింది, ఆ కళకి అర్థం చెప్పాడు, 3 రోజుల్లో మళ్ళీ మీ దగ్గరికి వస్తానని చెప్పాడు, తప్పనిసరిగా వచ్చానంటే మరి ఇంతకాలం ఏం చేస్తున్నారు, పిలిపించండి ఆయన అంటాడు. వెంటనే వాడిని ఆగమేఘాల మీద వాడు శుభ్రంగా తయారు చేపించేసి రాజాలాగా బట్టలు తొడిగించేసి అక్కడికి తీసుకెళ్తారు. ఆ రాజు దగ్గర తీసుకెళ్తే, నువ్వేనా రాజావి అంటే నేనే అయ్యా అంటారు. నాకు ఒక కళ వచ్చిందంటే చెప్పండి. ఒక నది నుంచి ఒక 10 మంది మల్ల యోధులు లాంటి మనుషులు బయటికి స్నానం చేసి బయటకు వచ్చి నుంచుంటారు. వెంటనే ఒక 10 మంది బక్క చిక్కుపోయి తిండి లేని స్థితిలో ఉన్న ఇంకొక 10 మనుషులు వచ్చి ఈ మల్ల యోధుల్ని మింగేస్తారు. మింగిన తర్వాత కొనాళ్ళు లావుగా అయ్యారంటే అలా కూడా అవ్వలేదు, సన్నగానే ఉండారు. ఇది నాకు రాత్రే వరుసనే 3 సార్లు వచ్చింది, ఇది శుభమా అశుభమా అంటే, రాజా మనం జాగ్రత్త పడితే శుభం, లేకపోతే ఇది అశుభమే అంటే వివరం చెప్పమంటే, ఈ 10 మనుషులు ఈ మల్లయుద్ధంలాగా వచ్చేవాళ్ళు 10 సంవత్సరాలు మన దేశం అంతా పాడి పంటలతో ఉప్పొంగిపోద్ది. తర్వాత 10 సంవత్సరాలు భయంకరమైన క్షామం, ఒకళ్ళనొకళ్ళు చంపుకు తినే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ 10 సంవత్సరాల్లో మనకు వచ్చిన పంట నుంచి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి కొంత పర్సెంట్ పొలం నుంచి కానీ ఏ పంట నుంచి అయినా దాసి గనక మనం ఒక గోళంలో పెట్టి గనక ఉండకపోతే రానున్న 10 సంవత్సరాలు మనం అందరం చనిపోతాం. ఇది మీకు వచ్చిన కళకు అర్థం. అందుకోసమే మీరు ఒక సమర్థుడైన ఒకరిని నియమించుకొని ఎట్టి పరిస్థితిలో గనక మీరు ఈ సిస్టమేటిక్ గా చేపించకపోతే, ప్రతి మనిషి ఇచ్చేలాగా చేయకపోతే మనం అందరం చచ్చిపోతాం. కాబట్టి ఇంకా సమర్థులు ఎవరై ఉంటారయ్యా, నేను ఒకడినే, నా వంశం ఎవరూ లేరు, నాకు ముసలి వయసు వచ్చింది, చక్కగా రెస్ట్ తీసుకుంటాను, నేను మాత్రం పేరు మాత్రమే నాది ఉంటుంది, కానీ ఈ రోజు నుంచి నిన్ను ఈ దేశానికి రాజుగా ప్రకటిస్తున్నాను, ఈ 10 సంవత్సరాల్లో ఎలా కాపాడతావో ఆ వచ్చే 10 సంవత్సరాల్లో కూడా ఇలాగే సుఖ సంతోషాలతో ఉండేలాగా చెయ్యాలి అని చెప్పి ఆయన్ని రాజుగా అభిషేకిస్తాడు. తర్వాత తప్పనిసరిగా ఆ 10 సంవత్సరాలు కూడా అలాగే కాపాడతాడు. మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని బట్టి ప్రతి మనిషిలో విజయం అనేది ఒక 10 రోజులు ఆగి రావచ్చు, నెల అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఆఖరికి నువ్వు చచ్చిపోయే 1 గంట ముందు కూడా రావచ్చు. ఎప్పుడు నువ్వు అనుకున్నట్టు లక్ష్యం పెట్టి సాధ్యం చేస్తే, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరూ ఎంతో తిప్పలు పెట్టారు, ఎన్ని శ్రమలు పెట్టారు, ఏమి చేసినా సరే అతనికి అనుకున్న లక్ష్యం నెరవేరింది. చివరికి రాజయ్య చూపించాడు. రాజయిన తర్వాత ఒకరోజు వాళ్ళ అన్నదమ్ములు ఆ దేశం క్షామం వచ్చేటప్పటికి వాళ్ళ అన్నదమ్ములు వేరే దేశాల నుంచి ఈ దేశంలో దాసిన ధాన్యం కొనుక్కెళ్ళడానికి వస్తా ఉంటే డబ్బులకి అమ్మేయటం ఇంకా సంపాదన పెంచేటప్పటికి వీళ్ళ అన్నదమ్ములు, వీళ్ళ అన్నయ్యలు వాళ్ళందరూ వేరే దేశం నుంచి, ఆ దేశం నుంచి ఈ దేశానికి ఇతను రాజు అయ్యాడని తెలియదు, ఏమయ్యాడోనే తెలియదు. ఆ రాజు దగ్గర సరిపడా డబ్బు, మనం డబ్బులు ఇస్తే గనక లేకపోతే ఏమైనా ఇస్తే గనక మనకు ఆహారం దొరుకుద్దంట నాన్నకు తెలిస్తే వీళ్ళని పంపించటం
వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ రాజా వాళ్ళ అన్నయ్యలు గుర్తుపట్టడం, వాళ్ళు గుర్తు పెట్టుకున్న తర్వాత వాళ్ళందరినీ దగ్గర తీసుకొని నేనే రాజాన్రా, మీరు నన్ను ఇలా చేశారు అనేసరికి వాళ్ళందరి కాళ్ళ మీద పడి రాజా మమ్మల్ని క్షమించండి, మేము తప్పు చేశామంటే, పిచ్చి వాళ్ళారా మీరు చేసిన మంచి పనే, ఆ రోజు గనక మీరు నన్ను ఆ బానిసలకు అమ్మకపోతే, ఆ బానిసలు నన్ను జైల్లో పెట్టకపోతే, ఆ జైల్లో నేను వాళ్ళకి కళలకు అర్థం చెప్పకపోతే ఆ రాజు దగ్గరకు వచ్చి ఛాన్స్ ఉండేది కాదు. అందుకోసమే దేవుడు మీకు ముందుగా ఆపదొచ్చి తింటాకి తిండి లేని పరిస్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకోవటానికే నన్ను మీ చేత అమ్మిచ్చాడు అంటే ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. అదే మనం రాజు పొజిషన్ లో ఉంటే ఎమ్మటాడు గురి శిక్ష చేసేయండి, వాళ్ళందరూ చంపేయండి అంటాం. కానీ ఈ శిక్ష రావటానికే మీరు నన్ను అలా అమ్మిచ్చారని అంటే ఈజ్ ఏ వండర్ఫుల్ పర్సన్ అలాగని చెప్పి వాళ్ళందరికీ మీరు ఇక్కడ నుంచి మీరు అక్కడ ఉండక్కర్లేదు, నాన్న కూడా తీసుకురండి, మా దగ్గరే ఉండొచ్చు అని చెప్పి వాళ్ళందరినీ పంపించేస్తాడు. అందుకోసమనే మనం ఏదన్నా కల కన్నామంటే, మనకి ఏదైనా శ్రమ వచ్చిందంటే అది మన మంచి కోసమే నమ్మండి. వెంటనే తెలియకపోయినా కొన్ని రోజుల తర్వాత అయినా ఇది మన మంచి కోసమే వచ్చిందని తప్పనిసరిగా మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.